ఇక్కడ విద్యార్థులు లెమార్కిజం. ఈయన ఏంటంటే ఇన్ ఓల్డెన్ డేస్ పీపుల్ బిలీవ్ ఏం చేసేవారంటే ఆర్గానిజమ్స్ ఆన్ ద ఎర్త్ ఏమీ నాట్ గాన్ ఎనీ చేంజ్. ఓకే, ఇలా జీన్ బ్యాప్టిస్ట్ లెమార్క్ అని ఆయన ఫస్ట్ పర్సన్ మాట ప్రొపత్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ఓకే, ఆయన ఏమనుకున్నాడంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ హిస్టరీ ఈ సైజ్ ఆఫ్ ది జిరాఫీ వాజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ఎ డీర్. డీర్తో సమానంగా ఉండేవి. చూడండి వీడియోలో చూపించినట్టు డీర్తో సమానంగా ఉండేవి అన్నమాట. ఇక్కడ డ్యూ టు షార్టేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ కానీ లేకపోతే గ్రౌండ్ నుంచి చెట్టుకి రీచ్ అయ్యే కొమ్మల్ని అందకపోవడానికి కారణం అని కానీ చూడండి. అలా జనరేషన్ పెరుగుతున్న కొద్దీ అది ఆకుల్ని పట్టుకోవడానికి, లీవ్స్ని పట్టుకోవడానికి అది జిరాఫీ స్ట్రెచ్ చేసింది దాని యొక్క నెక్స్ అని అన్నాడు ఆయన. ఇలా కంటిన్యూస్ స్ట్రెచింగ్ ఆఫ్ నెక్ ఆఫ్టర్ సెవరల్ జనరేషన్స్ ఆఫ్ జిరాఫీ డెవలప్డ్ లాంగ్ నెక్స్. సరే పొడుగ్గా నెక్స్ వచ్చాయి. మనం చూపించాం మానం గుర్తులు అవి ఎలా ఉన్నాయో. ఈ సచ్ క్యారెక్టర్స్ ఆర్ డెవలప్డ్ డ్యూరింగ్ లైఫ్ టైమ్. ఇలా ఆర్గానిజంలో డెవలప్ అయిన వాటిని ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ అన్నారన్నమాట. ఎవరు? లెమార్క్. ఇంకా ఏం చెప్పారంటే ఆయన ఇవి ఇలాంటి క్యారెక్టర్స్ పాస్ ఆన్ టు ద ఆఫ్ స్ప్రింగ్స్ టు ద నెక్స్ట్ జనరేషన్ అండ్ ప్రపోజ్డ్ ఏం చేశాడని ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ అన్నాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంగేషన్ ఆఫ్ నెక్ అండ్ ఫోర్ లిమ్స్ ఆఫ్ ది జిరాఫీ. బట్ ఆగస్ట్ వేజ్మెన్ అని ఒక ఆయన ఈ థియరీని టెస్ట్ చేసి బై అన్ ఎక్స్పెరిమెంట్ అండ్ ర్యాట్స్ ఆయన ఏం చేశాడంటే 2 ర్యాట్లను తీసుకుని వాటిని తోకలను కట్ చేసి టైల్స్ని కట్ చేసి వాటన్నిటిని సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయ్యేటట్టు చూసి అది దానివల్ల ఉన్నటువంటి ఆఫ్ స్ప్రింగ్ చూస్తే అది మామూలుగా నార్మల్ ట్రైట్స్ నార్మల్ టైల్గానే ఉండిపోయిందన్నమాట. ఇలాగా ఆయన అగైన్ అండ్ అగైన్ ఫర్ 22 జనరేషన్స్ అలా చేసుకుంటూ వచ్చాడనమాట. దాన్ని అర్థమైందా? వాటర్ జనరేషన్ మళ్ళీ కలిపి అలా జనరేషన్ కలుపుతూ చేస్తుంటే స్టిల్ ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ నార్మల్ విత్ నార్మల్ టైల్స్. అలా కట్ చేస్తున్న జనరేషన్ చేస్తుండగా అయినా ఆ నార్మల్ టైల్స్ అనేవి నార్మల్ టైల్స్గానే ఉన్నాయన్నమాట. జనరేషన్ మారుతున్నా హీ ప్రూవ్డ్ దట్ బాడీలీ చేంజెస్, ఇలా బాడీలీ చేంజెస్లో ఉన్నటువంటిది ఆర్ నాట్ ఇన్హెరిటెడ్, సో దే వోంట్ బీ పాస్డ్ ఆన్ టు ది ఆఫ్ స్ప్రింగ్ అని లెమార్క్ దాన్ని క్రిటిసైజ్ చేశారు ఆయన. అర్థమైందా విద్యార్థులు? ఇక చార్లెస్ డార్విన్ అనేటువంటి ఆయన న్యాచురల్ సెలక్షన్ అనేటువంటి ఫేమస్ థియరీని ఆఫ్ ఎవల్యూషన్ని ప్రపోజ్ చేశారు ఈయన. ఈయన 1882లో ఇంగ్లాండ్లో బోర్న్ అయ్యారు ఆయన. ఈయన సముద్రయానం 5 years ఆయన 22 ఏళ్ళ వయసుగా ఉన్నప్పుడు సముద్రయానాల్ని చుట్టారన్నమాట. వరల్డ్ సర్వే షిప్ హెచ్ఎంఎస్ బీగల్ దాంట్లో అయినా ఈ సముద్రాలను దాటి అనేకమైన ప్లేస్ని విజిట్ చేశాడు, ఇంక్లూడింగ్ గ్యాలిపోగస్ ఫేమస్ ఐలాండ్స్ అన్నమాట అవి. ఇలాగా ఆయన అబ్జర్వ్ చేసినట్టు ఫ్లోరా అండ్ ఫానా. ఫ్లోరా అంటే పుష్పాలకి పువ్వులకి వాటికి సంబంధించింది అన్నమాట, చెట్లకి సంబంధించింది. ఫానా అంటే జంతువులకు సంబంధించింది. అనేక ప్లేసుల్లో ఆయన అనేక బ్రహ్మాండమైన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎవిడెన్స్గా ఆయన పెట్టుకున్నాడు అన్నమాట. ఈయన ఇలా అబ్జర్వ్ చేస్తూ స్మాల్ బర్డ్స్ అన్నమాట, వాటిని ఏమంటారు ఫించ్ అంటారు అన్నమాట. ఫించెస్ బర్డ్స్ని విచ్ ఆర్ ఎగ్జిబిటింగ్ డైవర్సిటీ ఇన్ స్ట్రక్చర్ అన్నమాట. స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్, ఫించ్ బర్డ్స్, వాటి మీద అబ్జర్వ్ చేశాడు ఈయన. అండ్ హౌ డు ది బీక్స్ అంటే హెల్ప్ దెమ్, అంటే బీక్స్ అనేటువంటివి ఎలా హెల్ప్ చేస్తున్నాయి, వాటిలో వేరియేషన్స్ ఎలా ఉన్నాయి, వాటిలో రకాలు ఎలా ఉన్నాయి, అవి ఎలా పొందాయి అనేటువంటి దాని మీద ఆయన చాలా బ్రహ్మాండమైన అబ్జర్వేషన్ చేశారు. డార్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ రిటర్న్ బై చార్లెస్ లైల్ అనే ఆయన రాసినటువంటి బుక్ మీద చాలా ఇంప్రెస్ అయిపోయారన్నమాట ఆయన. ఆయన ఏం చేశాడు, జియోలాజికల్ అంటే ఎవరు చార్లెస్ లైల్ ఆయన ఏం సజెస్ట్ చేశాడంటే జియోలాజికల్ చేంజెస్ అక్కర్డ్ ఇన్ యూనిఫామ్ రేట్. ఒక యూనిఫామ్ రేట్లో అవి
జరుగుతూ ఉంటాయి జియలాజికల్ చేంజెస్ అని చెప్పారన్నమాట. లార్జ్ చేంజెస్ ఏంటంటే కొన్ని తరాలుగా స్మాల్ చేంజెస్, అక్యూములేషన్ ఆఫ్ స్మాల్ చేంజెసే లార్జ్ చేంజెస్ అని డార్విన్ గారు అన్నారు. ఈ డార్విన్ గారు ఆ టైంలో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫేమస్ మాల్థస్ థియరీ, మీకు తెలుసు కదా. దాన్ని మాల్థస్ పాపులేషన్ థియరీ మీద చాలా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యారన్నమాట. చాలా నచ్చింది ఆయనకి. అదేం చేశారు మాల్థస్ థియరీ ఏంటంటే పాపులేషన్ జియోమెట్రికల్ ప్రోగ్రెషన్, అంటే 1, 2, 4, 8, 16 అలా పెరిగిపోతుంది. ఫుడ్ సోర్సెస్ ఏమైతే ఇంక్రీజింగ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అంటే 1, 2, 3, 4, 5 అలాగే పెరుగుతున్నాయి. ఓకే, ఈ థియరీ ఆయనకు నచ్చింది. ఈ బేస్డ్ ఆన్ ఆల్ ఐడియాస్ డార్విన్ ఏం చేశాడు, నేచురల్ సెలక్షన్ అనేటువంటిది ఒక థియరీని ఆయన డిసైడ్ చేశారు. విచ్ మీన్స్ ఏంటంటే నేచర్ అనేటువంటిది సెలెక్ట్స్ ఆర్ డిసైడ్స్, ఏం ఆర్గానిజం డిసైడ్ చేస్తుంటే విచ్ విల్ సర్వైవ్ ఆర్ పెరిష్ ఇన్ నేచర్. బతికైనా బతుకుతాయి, అవైనా పెరిష్ అని అయిపోతాయి. ఓకే, ఇలాగేంటంటే దిస్ ఈస్ మీనింగ్ ఆఫ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఆర్గానిజం యూజ్ఫుల్ ట్రైట్స్ అవి ఉంటే అవి సర్వైవ్ అవుతాయి. ఇఫ్ ట్రైట్స్ ఆర్ నాట్ యూజ్ఫుల్గా లేకపోతే ఆర్గానిజమ్స్ దే ఆర్ గోయింగ్ టు పెరిష్ ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ దేర్ స్పీషీస్ విల్ బి స్టాప్డ్ అన్నమాట. ఓకే, ఇన్ ది ఎవల్యూషన్ అని ఆయన అన్నారు. ఇక్కడ విద్యార్థులు ఇది చూడండి, చార్లెస్ డార్విన్ తన మదిలో ఎవల్యూషన్ థియరీని సృష్టించుకున్న సమయంలో ఆల్ఫ్రెడ్ బ్రసెల్స్ వాల్స్ నుండి ఒక అద్భుతమైన కవర్ వచ్చింది. ఈయనకి కాంటెంపరీ మాట. అందులో ఆయన ఇండోనేషియాలో ఆయన చేసిన పరిశోధన గురించి వివరంగా వ్రాసినది చూసి ఆశ్చర్యంతో డార్విన్ మనసు నిండిపోయింది. కారణం, డార్విన్ అనుకుంటున్న నేచర్ సెలక్షన్ గురించి ఎగ్జాక్ట్గా బ్రసెల్స్ వాల్స్ వ్రాయడమే. ఇక ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ ఆయన కూడా ఇండిపెండెంట్గా కంక్లూడ్ చేసాడు ఏమిటంటే న్యాచురల్ సెలక్షన్ అనేటువంటిది కరెక్ట్గా కాంట్రిబ్యూట్ టు ది ఆరిజిన్ ఆఫ్ న్యూ స్పీషీస్ అన్నమాట. కరెక్ట్ అది న్యూ స్పీషీస్ని తయారు చేయడంలో, న్యూ స్పీషీస్ని ఉద్భవించడంలో ఉపయోగపడుతుంది అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం రెడ్ బీటిల్స్ని, ఓకే, గ్రీన్ బీటిల్స్ని. రెడ్ బీటిల్స్ విచ్ ఆర్ సీన్ బై అండ్ ఈటన్ బై క్రోస్కి నేచురల్ సెలక్షన్ కింద గుడ్ అది. కానీ పాపం రెడ్ బీటిల్స్కి దట్ ఈస్ ఏ పెరిషబుల్ కండిషన్ అన్నమాట. అది నేచురల్ సెలక్షన్ మంచిది కాదన్నమాట దానికి. సో అందువల్ల ఏంటంటే రెడ్ బీటిల్స్ అవి ఈటన్ బై క్రో అన్నమాట. సో పాపులేషన్ ఆఫ్ ద రెడ్ బీటిల్స్ గ్రాడ్యువల్లీ గాట్ ఎలిమినేటెడ్ అండ్ పెరిష్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఫ్రమ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. బట్ అట్ ది సేమ్ టైం బ్లూ బీటిల్స్ ఉన్నాయి, గ్రీన్ బీటిల్స్ ఉన్నాయి. గ్రీన్ బీటిల్స్ కెమాఫ్లాగ్ అయిపోతాయి ఆకుల్లో. అందువలన కాకులు చూడలేక వాటిని నోటీస్ చేయలేవు కాకులు. సో ద గ్రీన్ బీటిల్ సర్వైవ్డ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. అది న్యాచురల్ సెలక్షన్ అన్నమాట. సో దర్ పాపులేషన్ హ్యావ్ బి గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్. ఇక్కడ డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఇన్ ఏ నట్షెల్లో కొన్ని పాయింట్లు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఎనీ గ్రూప్ ఆఫ్ పాపులేషన్, ఏ పాపులేషన్ అయినా ఆర్గానిజమ్స్ అవి వేరియేషన్స్ కొన్ని డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా డెవలప్ అవ్వడం వల్ల మెంబర్స్ ఆఫ్ దట్ గ్రూప్ ఆర్ నాట్ ఐడెంటికల్. మనుషులు చూడండి, ఎంతమంది మనుషులు ఉన్నారు. సో డార్విన్స్ థియరీ ఏంటంటే వేరియేషన్స్ ఉంటాయి డెఫినెట్గా గ్రూప్లో, అవి ఖచ్చితంగా మెంబర్స్ ఆర్ గ్రూప్ ఆర్ నాట్ ఐడెంటికల్ అనేది ఆయన ఫస్ట్ మాట. రెండోది ఏంటంటే ఇంకా సచ్ వేరియేషన్స్ పాస్డ్ పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్ త్రూ హెరిడిటీ ద్వారా పాస్ అవుతాయి అనేటువంటిది రెండోది ఆయన ప్రపోజ్ చేసింది మాట. ఇక్కడ న్యాచురల్ సెలక్షన్ ఉంది, బాగుంది అనుకోండి, ఓవర్ అబండెన్స్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్ జరుగుతాయి. అది ఏం చేస్తుంది, లీడ్స్ టు కాన్స్టెంట్ స్ట్రగుల్. మళ్ళీ వాటిల్లో స్ట్రగుల్ అవుతుందన్నమాట, సర్వైవల్. అంతే కదా, పాపులేషన్ పెరిగే కొద్దీ సర్వైవల్ అనేటువంటిది ఒక ప్రాబ్లంగా తయారవుతుంది ఇన్ ఏ పాపులేషన్ అని. అది మూడోది ఆయన చెప్పినది. ఇక్కడ ఇలాంటప్పుడు వేరియేషన్స్ ఏవైతే అవి హెల్ప్ చేస్తాయో సర్వైవ్కి అండ్ రీప్రొడ్యూస్ అవి చేయగలవు, టెన్ టు లివ్ లాంగర్గా ఉంటాయి అండ్ హ్యావ్ మోర్ ఆఫ్ స్ప్రింగ్స్ దాన్ ఆర్గానిజమ్స్ విత్ లెస్ యూస్ఫుల్ ఫీచర్స్
అంతే కదా. ఏదైతే లెస్ యూస్ఫుల్ ఫీచర్స్ ఉంటాయో వాటికి సర్వైవల్ ఉండదు, అవి పెరిష్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అది 4వది ఆయన చెప్పింది. ఇలాగా యూస్ఫుల్ వేరియేషన్స్ ఉన్నటువంటిది అవి ఇన్హెరిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా సేమ్ ప్రాసెస్ హ్యాపెన్ టు జనరేషన్ జరుగుతూనే ఉంటాయి. ఎంతవరకు ఆఫ్టర్ ది వేరియేషన్ బికమ్స్ ఏ కామన్ ఫీచర్ అయ్యే వరకు అవి జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అలాగా ఏవి ఆఫ్ స్ప్రింగ్స్ ఆఫ్ సర్వైవర్స్ అన్నమాట. ఓకే, అది ఆయన చెప్పిన 5వది. ఇక 6వది ఏంటంటే ఎన్విరాన్మెంట్లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆర్గానిజమ్స్ ఆ ఎన్విరాన్మెంట్లకి అడాప్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి చేంజెస్ చేసుకుంటూ ఉంటాయి, టు ది న్యూ లివింగ్ కండిషన్స్కి అవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇది 6వది. ఇలాగా చేంజెస్ జరుగుతూ లాంగ్ పీరియడ్లో ఈ స్పీషెస్ చాలా చేంజెస్ని అక్యుములేట్ చేసుకుంటాయి అన్నమాట. అక్యుములేట్ చేసుకుని ఆ చేంజెస్ అది న్యూ స్పీషెస్ కింద తయారవుతుంది. అర్థమైందా? సిమిలర్ టు బట్ డిస్టింక్ట్లీ డిఫరెంట్. సిమిలర్గా ఉంటుంది, కొంచెం తేడా ఉంటుంది అన్నమాట ఫ్రమ్ ది ఒరిజినల్ స్పీషెస్ అన్నమాట. అలా స్పీషెస్ ఆన్ ద ఎర్త్ ఎరైజ్ ఇన్ దిస్ వే, అలా ఎరైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట స్పీషెస్, న్యూ స్పీషెస్. అది 7th. సో అలాగా ఎవల్యూషన్ అనేది ఒక స్లోగా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పారు ఆయన.